దయచేసి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. తరువాత మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని ఈ వాక్య భాగం సెలవిస్తా ఉంది. ప్రియులారా, మాతో కూడా మీకు సహవాసము కలిగి ఉండాలని మేము చూసిన దానిని వినిన దానిని మీకు చెప్తున్నాం. మాతో కూడా మీకు, మీతో కూడా మాకు సహవాసం ఉండాలి. మీరు ఆత్మీయులే, మేము ఆత్మీయులమే. మనదంతా ఆత్మ సంబంధమైన సహవాసం. మన ఆత్మీయుల సహవాసము మరొకరితో కలిగి ఉండాలి. అది ఎవరయ్యా అంటే మన పరమ తండ్రి, దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఇదే యుగ యుగములకు తరతరములకు నా నామము అని అన్నాడే. పరమ తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ మన సహవాసం ఉండాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మన సహవాసం ఉంటుంది. ఆత్మీయులుగా మీకును, ఆత్మ సంబంధులుగా మాకును సహవాసం ఉంటూ మన ఆత్మీయ జీవితం అంతా తండ్రితో కుమారుడితో, తండ్రి అనగా పరమ తండ్రి అయిన దేవుడు, కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తుతో మన సహవాసం ఉండాలి. ఇది మనం చేయవలసిన సహవాసం. కానీ ఈ రోజుల్లో లోకంలో మనం చూస్తూ ఉంటే రకరకాల సహవాసాలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఎంతో మంది సహవాస దోషం వల్ల ఎవరితో సహవాసం చేయాలో తెలియక, ఎవరితో సహవాసం చేస్తే మన బ్రతుకులు బాగుపడతాయో అర్థం కాక, వారి ఇష్టం వచ్చినట్లుగా గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా ఎవరితో పడితే వారితో సహవాసం చేస్తూ వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్న ఈ రోజుల్లో మనం ఉన్నాం. బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. మనం ఎవరితో సహవాసం చేయొచ్చో, ఎవరితో సహవాసం చేయకూడదు. బైబిల్లో నుంచి కొన్ని రుజువులు మీకు చూపిస్తాను. మనం ఎవరితో సహవాసం చేయకూడదు. మొదటిగా ఎవరితో చేయకూడదో కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రికలో, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రియులారా, మొదటగా దేవుడు ఎవరితో సహవాసం చెయ్యొద్దు అని అంటున్నాడంటే, దుష్టులతో సహవాసం చేస్తే మంచివాడిగా జీవించే నీవు ఖచ్చితంగా చెడిపోతావు అని బైబిల్ చెప్తుంది. మనవారు ఎక్కువగా ఏమి అతిశయిస్తారంటే, దుష్టులతో సహవాసం చేసి వారిని నేను మార్చేస్తాను, వారిని నేను ప్రభు వైపు తిప్పేస్తాను అని భ్రమపడుతున్నారు. మీరన్న మాటే నిజమైతే మరి బైబిల్ అన్న మాట ఏంటి? బైబిల్ అంటుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని అంటుంది. దుష్టులకు సువార్త ప్రకటించు, దుష్టులకు సత్యాన్ని తెలియచేయి, కానీ సహవాసం చెయ్యొద్దు. సహవాసం చేస్తే ఖచ్చితంగా నువ్వెంత మంచివాడివైనా, నువ్వెంత పరిశుద్ధుడివైనా, ఎంత నిజాయితీపరుడివైనా, ఎంత ఆత్మీయుడవైనా ఖచ్చితంగా చెడిపోతావు అని బైబిల్ చెప్తుంది. దుష్టులతో సహవాసం మంచివాడిని చెడగొడుతుంది. ఆలోచించు, నువ్వు దుష్టులతో సహవాసం చెయ్యొద్దు. కీర్తనాకారుడు మొదటి కీర్తనలో అన్నాడు కదా, మొదటి వచనంలో, కీర్తనాకారుడు మొదటి కీర్తన మొదటి వచనంలో మీకు చక్కని ఆలోచన అక్కడ వ్రాయబడి ఉంది కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడువవద్దు అని ఉంది. దుష్టులు
ఏ ఆలోచన చెప్పినా ఆ ఆలోచన అది ఎంత మంచిదైనా నడవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుల ఆలోచన దుర్మార్గపు ఆలోచన, దుష్టుల ఆలోచన స్వార్థపూరితమైన ఆలోచన, దుష్టుల ఆలోచన ఎదుటి వారిని మోసపుచ్చే ఆలోచన, దుష్టుల ఆలోచన నాశనానికి నడిపించే ఆలోచన, కొంపలు ముంచే ఆలోచన. అందుకే దుష్టుల ఆలోచన గాని వారి సహవాసం గాని నీకు మంచిది కాదు. ఒకవేళ నేను వారితో సహవాసం చేస్తాను అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీ నడవడిక చెడిపోతుంది, నీ ఆత్మీయత చెడిపోతుంది, నీ పరిశుద్ధత చెడిపోతుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. మరి దుష్టులతో సహవాసం చేయడం ఈరోజు నువ్వు మానుకోగలిగితే నీవు ఆత్మీయులతో సహవాసం ప్రారంభించు. మాతో నీకును సహవాసం కలిగి ఉందా? మనందరము కలిసి పరమ తండ్రితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తుతోనూ సహవాసాన్ని ఏర్పాటు చేసుకుందాం. ప్రియులారా, దుష్టులతో సహవాసం మానేయండి. రెండవది, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం చూద్దామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానమును ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. తన తండ్రిని సంతోషపరచును. తర్వాత న్యాయము జరిగించడం వలన సామెతల గ్రంథం 29:3. వేశ్యలతో సాంగత్యము చేయు వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. అతని ఆస్తిని అంతటిని పాడైపోయేటట్లుగా చేసుకుంటాడు, పాడు చేసుకుంటాడు. వేశ్యలతో సాంగత్యం చేయొద్దు. నీ ఆస్తిని పాడు చేసుకోవద్దు. నీ ఆత్మీయతే నీ ఆస్తి, నీ పరిశుద్ధతే నీ ఆస్తి, నీ సన్నిధే నీ ఆస్తి, నీ దేవుడే నీ ఆస్తి. ప్రియులారా, వేశ్యలతో సాంగత్యం అంటే మీరు ఇది ఆధ్యాత్మికంగా ఆలోచించాలని మనవి చేస్తున్నా. వేశ్య అంటే భర్తను కాదని మరొకరితో శరీర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ స్త్రీని వేశ్య అంటారు. మరొకరితో 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 ఇలా ఒకరని లేదు, తన ఇష్టం వచ్చిన వారితో, భర్తను కాదని తన ఇష్టానుసారంగా పరపురుషులతో సహవాసం ఏర్పాటు చేసుకొని పరపురుషులతో శరీర సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీని వేశ్య అంటారు. విను, ఇది ఆధ్యాత్మికంగా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, నీవు ఒక సంఘాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సంఘములో నీవు ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఆత్మీయుడుగా బ్రతుకుతూ ఆ సంఘములో నీకు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆ సంఘమే నిన్ను ఆత్మీయుడుగా నిలబెట్టుకుంటుంది. ఆ సంఘము ద్వారా నువ్వు మోక్షానికి, నిత్యరాజ్యానికి చేరుకుంటావు. అలాగని ఈ రోజుల్లో చాలా మంది 4 రోజులు ఈ సంఘం, 4 రోజులు మరో సంఘం, 4 రోజులు మరో చోట, 4 రోజులు ఇంకొక చోట ఇలాగా దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉండడం వలన అట్టి వారిని వేశ్యావృత్తి చేయువారు అంటారు. సొంత సన్నిధిని కాదనుకొని ఇష్టానుసారంగా తిరిగేవారు వేశ్యలు, ఆత్మీయ వ్యభిచారులు. ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో అదే ఉంది. ఆత్మీయ వ్యభిచారులతో సహవాసం చేస్తే నీకున్నదంతా పాడైపోతుంది, నీ ఆత్మీయతంతా మలినమైపోతుంది. అక్కడ 4 మాటలు వింటావు, మరో చోట 4 మాటలు వింటావు, మరో చోట 4 మాటలు వింటావు. ఏది తేల్చుకోలేక వారొకటి సత్యం అంటారు, మరొకటి సత్యం అంటారు, మరొకటి సత్యం అంటారు. ఇలా నువ్వు తిరిగినంత కాలం ఎక్కడకు వెళ్ళిన చోటల్లా నువ్వు ఇప్పటి వరకు ఉన్నది సత్యం కాదు అని చెప్పుకుంటూనే ఉంటారు. ఇక నువ్వు తిరుగుతూనే ఉంటావు. సత్యాన్వేషిగా నువ్వు మారాలనుకొని తిరిగి చివరకు నీ పరిస్థితి వేశ్యాగమనంగా మారిపోతుంది. నీకున్న ఆత్మీయత అంతా పాడైపోతుంది. నీవున్న ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటావు. వేశ్యలతో సహవాసం మాని
వేశ్యలతో సాంగత్యం మానే. తిరుగుబోతు తనం కలిగినటువంటి వారితో సహవాసం మానే. మన సహవాసం ఆత్మీయతలో ఉంచండి. పరమ తండ్రితో మన సహవాసం ఉంచుదాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మన సహవాసం కలిగి ఉందాం. దుష్టులతో సహవాసం మానేమని చెప్తుంది బైబిల్. వేశ్యలతో సహవాసం మానేమని చెప్తుంది బైబిల్. ఇదే సామెతల గ్రంథంలో 3వ విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. 22వ అధ్యాయంలోనికి వెళ్ళగలిగితే, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనంలో ఇంకెవరితో సహవాసం చేయకూడదో వ్రాయబడింది. 22వ అధ్యాయము క్రోధము గల వానితో 24వ వచనం, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. పరిచయము కలిగి ఉండకము. పై లైన్ కూడా 24వ వచనమే. కోపచిత్తునితో సహవాసము చెయ్యవద్దు. అదండి, కోపిష్టితో, కోపగించుకునే వారితో, ముక్కోపులతో, చీటికి మాటికి కోప్పడతారే, చిన్న విషయానికి పెద్ద విషయానికి ఊరికూరికినే మాటి మాటికి కోపగించుకుంటారే, అట్టి వారితో నువ్వు సహవాసము చెయ్యొద్దు. వారికి మంచి చెప్పినా కోపమే, చెడు చెప్పినా కోపమే. 4 రోజులు ప్రేమ చూపిస్తారు, 4 రోజులు కోపాన్ని ప్రదర్శిస్తారు. కోప చిత్తులతో, మాటి మాటికి కోప్పడే వారితో, ఊరికూరికినే ఆవేశపడి కోపాన్ని తెచ్చుకునే వారితో, ముక్కు మీదే కోపం ఉంటది అంటారే, అట్టి వారితో సహవాసము నువ్వు చేయొద్దు. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అని ఉంది. కనుక కోప చిత్తులతో నీవు సహవాసం చేయొద్దు. ప్రేమ కలిగిన వారు ఆత్మీయులు. ఆత్మీయ జీవితంలో ప్రేమ అనేది ఎన్ని పాపాలు మనలో ఉన్నా, ఎన్ని దోషాలు మనలో ఉన్నా వాటిని చాటింపు వేసేవారిగా ఉండరు, హెచ్చరించి సరిదిద్దేవారిగా ఉంటారు. నీ జీవితంలో ఇది పొరపాటు అని చెప్పి వాటిని కప్పెట్టుకొని దాచుకుంటారు. అతిశయపడరు, డంబముగా మాట్లాడరు, ఉప్పొంగరు, కోపగించుకోరు. ప్రేమ కలిగిన వారితో సహవాసం చేద్దాం, ఆత్మీయులతో సహవాసం చేద్దాం. కోప చిత్తులతో సహవాసం చేస్తే తన కోపమే తనకు శత్రువు, తనకే తాను శత్రువు. ఇక నిన్ను మిత్రుడిగా ఎలా అంగీకరిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు? కోప చిత్తులతో నువ్వు సహవాసం చేస్తున్నావు. లోకంలో ఒక సామెత, తన కోపమే తనకు శత్రువు అని ఉంది కదా. అంటే తనే తనకు శత్రువు. కోపిష్టి వాడే తానే తనకు శత్రువుగా భావిస్తాడు. అతనితో నువ్వు సహవాసం చేస్తే నిన్నెలా అతడు స్నేహితుడిగా, ప్రాణమిత్రుడిగా అంగీకరిస్తాడు? అతనే అతనికి శత్రువుగా భావిస్తున్నాడు, నిన్నంతకంటే శత్రువుగా భావిస్తాడు. అటువంటి వారితో నువ్వు సహవాసం చేయొద్దు. కోప చిత్తులతో సహవాసం చేయొద్దు. 4వ విషయం, మరలా ఎవరితో మనము సహవాసం చేయకూడదో ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయంలోనికి వెళ్దాం. 13వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయము 20వ వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవుతాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోతాడు. మూర్ఖులతో సహవాసం చేయొద్దు. మూర్ఖులు ఉన్నారు చాలా మంది ఈ లోకంలో నుండి. మూర్ఖులకు, ఈ తరం వారి నుండి వేరే రక్షణ పొందండి అని బైబిల్ చెప్తుంటే నువ్వు మూర్ఖులతో సహవాసం చేస్తున్నావు. వాడు మూర్ఖుడు, మూర్ఖంగా మాట్లాడతాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు, మూర్ఖపు పనులు చేస్తాడు. అట్టి వారితో నీవు సహవాసం చేయొద్దు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పినట్లు మీరు మూర్ఖులకు, ఈ తరం వారికి వేరాయి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అద్భుతమైన మాట. 2వ అధ్యాయం 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు, ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వారితో ఉంటే నీకు రక్షణ ఉండదు. మూర్ఖులతో సహవాసం కొనసాగిస్తే నీవు రక్షణలో నిలవలేవు. రక్షణ నీతో ఉండదు, రక్షణ పోగొట్టుకుంటావు. వారికి వేరైతే రక్షించబడతావు. మూర్ఖులతో సహవాసం
మానేయండి. ఐదో విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేయబోతున్నాను. ఎవరితో మనం సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథమే 28వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 28:7వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు. తుంటరుల సహవాసం వద్దు. వారు తుంటరులు. వారు కాసేపు ఇక్కడ ఉంటారు, మరి కాసేపు ఎక్కడ ఉంటారు. తుంటరు పనులు చేస్తూ ఉంటారు, మంచి పనులు చేయరు. తుంటరుల సహవాసం చేస్తే నీ తండ్రికి అపకీర్తి తెస్తావు. పరమ తండ్రికి అపకీర్తి. ఆయన కీర్తి కలిగిన వాడు. ఆయనకున్న కీర్తి నీ వలన దూషణ పాలవుతుంది. అందుకే మిమ్ములను బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది అని బైబిల్ సెలవిచ్చింది. అందుకే ప్రియులారు గమనించండి, తుంటరుల సహవాసం మానేయి. దేవునికి అపకీర్తి తేవద్దు. దేవునితో సహవాసం చేద్దాం. మనం మూలవాక్యం చదువుకున్నా, మనం మీతో మేము, మాతో మీరు ఆత్మీయ సహవాసం కలిగి ఉందాం. మనందరము పరమ తండ్రితోను ప్రభు యేసుక్రీస్తుతోను సహవాసాన్ని కలిగి ఉందాం. అంతేకాని ఇదిగో ఇంచుమించుగా నేను 5 రకాల విషయాలు నేను మీకు చెప్పాను. ఎవరితో సహవాసం చేయకూడదో 5 విషయాలు నేను మీతో చెప్పాను. మొదటిగా దుష్టులతో సహవాసం చేయకూడదు. రెండవదిగా వేశ్యలతో సహవాసం చేయకూడదు. మూడవదిగా కోపిష్ఠులతో సహవాసం చేయకూడదు. నాలుగవదిగా మూర్ఖులతో సహవాసం చేయకూడదు. ఐదవదిగా తుంటరులతో సహవాసం చేయకూడదు. మరి ఎవరితో? మన పరమ తండ్రితో సహవాసం చేద్దాం. మన ప్రభు యేసుక్రీస్తుతో సహవాసం చేద్దాం. దేవుడు నీకు అత్యుకృప అనుగ్రహించునుగాక. ఆమేన్.